పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఆయన కృప మన జీవితాలు ఉచితంగా వచ్చింది. ఆయన ప్రేమని మనం ఉచితంగానే పొందాం. కాబట్టి మనం కూడా అనేకుల జీవితాల్లో ఆ ప్రేమ ఆప్యాయతలని, అనేకుల పట్ల కృపని కలిగి మనం జీవించాలి. అనగా అది కేవలం రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా సాధ్యమవుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ రెవరెండ్ బండ కరుణాకర్ రావు గారు మరియు సుప్రియ గారు, వారు మచ్చబొల్లారం హైదరాబాద్ వాస్తవ్యులు. రెవరెండ్ బి కరుణాకర్ రావు గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయం చేశారు. అయ్యగారు పరిచర్యలో ఉండుకుంటూ బలమైన రీతిలో వాడబడుతున్నారు. అయ్యగారిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. రెవరెండ్ బి కరుణాకర్ రావు గారు మరియు సుప్రియ గారికి వారికి ఇచ్చిన సంతానము ప్రవ్వా, కుమార్తె హాషికా కొరికై, కుమార్తె అన్విక కొరికై, కుమార్తె అద్విక గారి కొరికై, వారి చదువులు, ఆరోగ్యాలు, భవిష్యత్తు కొరికై, అయ్యగారు పరిచర్య కొరికై, తల్లిగారు ప్రభలత గారి ఆరోగ్యం కొరికై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, పాస్టర్ గారు, అయ్యగారు రెవరెండ్ బండ కరుణాకర్ రావు గారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి అయ్యగారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. అయ్యగారు ప్రభా, మీ పరిచర్యలో ఒక బలమైన పాత్రగా ఉండి అనేకుల్ని రక్షణలో నడిపించి ఒక గొప్ప సాధనంగా మీరు నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం. అమ్మగారు సుప్రియ అమ్మగారిని బట్టి వారు ముగ్గురు బిడ్డలు హష్విక, అన్విక, ఆద్విక గారి కొరికై, వారి చదువులు, భవిష్యత్తుల కొరికై, ప్రాముఖ్యంగా తల్లిగారు ప్రభలత గారు ఆ అమ్మగారి ఆరోగ్యం కొరికై మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని అంతటిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబానికి, అదేవిధంగా ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ తండ్రి, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ తండ్రి, ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. తండ్రి, ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి దీవించమని, ప్రాముఖ్యంగా కరుణాకర్ అయ్య గారిని మరొకసారి మీ పాదాల దగ్గరికి, ఈ కుటుంబాన్ని అంతటిని, తల్లిగారు ప్రభలత అమ్మగారిని కూడా మీ పాదాల చెంతకి తీసుకొస్తూ ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ బాబు అన్నట్లు మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మీ ముందు ఉంచుకోనండి. వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుని ధ్యాన భాగంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచండి, కళ్ళు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిర్ధేయులుగా, నిర్భాగ్యులుగా పాపలోకంలో పాపముతో జీవిస్తున్న మమ్మలను నీ కుమారుని యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా విమోచించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మా ప్రియులు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ప్రభువా, వారిని మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాను. నాయనా, ఒకే కుటుంబంలో భార్య భర్తలు జీవిస్తున్నప్పటికీ నెమ్మది లేక, సమాధానం లేక నాయన జీవిస్తున్నారు. ప్రభువా, శాంతి ప్రదాత, సమాధానకర్త, భార్య భర్తల యొక్క జీవితంలో, బిడ్డల యొక్క జీవితంలో నాయన మీ కృపను ప్రసాదించమని అడుగుతున్నాను. నాయనా, మా యవన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. కొంతమంది యవన బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు వివాహ వయసుకు వచ్చారు, సరైన భాగస్వాములు లేక చాలా దుఃఖంతో ఉన్నారు నాయనా. సరైన భాగస్వాములను మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను నాయనా. ఉన్నతమైన విద్యలు మా ప్రియ బిడ్డలు చదివారు, కానీ వారి చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు లేక నిస్పృహ నిరాశల మధ్య యవనస్తులు ఉన్నారు. ప్రభువా,
దయతో మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సరైన ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం నాయనా. ఈ వాక్యము విన్నవారిలో పనిచేసి రక్షణానుభవం మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాం. కృప చూపించండి. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వారిని అందరినీ నిండారుగా దీవించమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 2-3 అధ్యాయాల్లోని 7 సంఘాలలో చివరి సంఘం లవొదికయ సంఘం. ధ్యాన భాగము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి లవొదికయ సంఘం ఈ రీతిగా ఉంది ఈనాటి పరిస్థితి. లవొదికయ సంఘం ప్రియులారా, ఇది ప్రవచనాత్మక సంఘం. అనగా క్రీస్తు శకము 1900 సంవత్సరం నుండి ప్రభు వచ్చే వరకు సూచనప్రాయంగా ఉన్న సంఘము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లవొదికయ సంఘాన్ని గురించి ఎన్నో సత్యాలు ప్రభువారు ఇందులో పొందుపరిచారు. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ లవొదికయ సంఘం మనము ఆలోచించినట్లయితే, ఈ లవొదికయ సంఘం ఫిలడెల్ఫియాకు ఆగ్నేయంగా 70 మైళ్ళ దూరంలో ఉంది. దయచేసి మీరు ఆలోచించాలి. ఎఫెసునకు తూర్పుగా 100 మైళ్ళ దూరంలో ఉంది. ఈ లవొదికయ సంఘాన్ని ఎపఫ్రా అనే సహోదరుడు స్థాపించారు. ఈయనే కొలసైలో, హేర్పొలిలో కూడా సంఘాలు స్థాపించారు. ఈ కొలసై సంఘానికి 12 మైళ్ళ దూరంలో, ఈ ఇరుపొలి సంఘానికి 13 మైళ్ళ దూరంలో లవొదికయ ఉంది. నేను ఎందుకు ఈ భౌగోళిక పరిస్థితి చెబుతున్నాను అనగా, దేవుని వాక్యమైన బైబిల్ చారిత్రాత్మక సత్యం. ఇదేదో మామూలుగా చెప్పుకునేది కాదు, మనుషులు వినటానికి లేక మనుషులను ఆకర్షించుకోవడానికి చెప్పుకునేది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పృథియా ఆ జిల్లాకు ముఖ్య పట్టణం. ఆ పృథియా జిల్లాలో లవొదికయ వ్యాపార కేంద్రము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కాలంలో అనగా లవొదికయ కాలంలో ట్రమెటేరియన్ అనే దుస్తులు ప్రసిద్ధికెక్కాయి. అనగా దుస్తుల యొక్క వ్యాపారం చాలా బాగా జరిగేది. వ్యాపార కేంద్రం ఒకటి. రెండవది, కండ్లకు కాటుక తయారు చేసేవారు. చెవిపోటు వస్తే చెవులలో మందు వేయడానికి తైలము తయారు చేసేవారు. దట్ మీన్స్ లవొదికయ పట్టణం వ్యాపార కేంద్రము అని గ్రహించాలి. వైద్యానికి ప్రసిద్ధి. కాబట్టి ఈ లవొదికయ పట్టణంలో ఉన్నవారు ధనికులు. స్ఫుర్ణ లేక ఫిలడెల్ఫియా సంఘం వలె వీరు పేదవారు కాదు, వీరు చాలా ధనికులు. వీరికి ధనం ఉంది కాబట్టి వారికి గర్వం కూడా ఎక్కువ ఉంది. ఈ లవొదికయ సంఘంలో ఉన్న ఒక విపరీతమైన కార్యం ఏమిటనగా, ఈ సంఘాన్ని ఏ రీతిగా కూడా యేసు ప్రభువారు మెచ్చుకోలేదు. మెప్పు లేని సంఘం. అన్ని తప్పులే ఉన్నాయి కానీ మెప్పు ఒకటి కూడా లేదు అండి. తప్పులున్న సంఘాలు 5 సంఘాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ సంఘాల్లో ఒకటి కాకపోతే ఒకటైనా మెచ్చుకోదగ్గ విషయాలు ఉన్నాయి. కానీ ఈ చివరి సంఘమైన లవొదికయ సంఘంలో ఒక మెచ్చుకోదగ్గ విషయం కూడా లేదు. పిల్లరా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దీన్ని ఏమన్నారు అనగా నులివెచ్చని సంఘము అని అన్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానేనను వెచ్చగానేనను లేవు, నీవు చల్లగానేనను వెచ్చగానేనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానేనను చల్లగానేనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చరిత్ర చెప్పేది ఏమిటి అనగా, హీర్పొలి దీనికి 13 మైళ్ళ దూరంలో ఉంది అని చెప్పాను కదా. ఆ పట్టణంలో వేడి నీరు యొక్క ఊటలు ఉండేవి. ఆ వేడి నీటి ఊటలు ఈ యొక్క లవొదికయ పట్టణానికి వచ్చేటప్పటికి అవి నులివెచ్చనగా ఉండేవట. అక్కడ వేడిగానే ఉండేవి, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నులివెచ్చనగా ఉండేవి. ఆ దృశ్యాన్ని ఎరిగిన
ఆ సృష్టికర్త యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు నిలువెచ్చనిగా ఉన్నావు. ల్యూక్ వార్మ్నెస్ చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనే విషయాన్ని మనం ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఆ రీతిగా నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి ఎటువంటి నింద ఆ సంఘం మీద మోపబడిందో మీరు ఆలోచించాలి. నా నోట నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎంత విచారకరమైన సంగతి అండి. దేవుని నోట నుంచి ఉమ్మివేయబడే దుస్థితి వాక్యం వింటున్న ఎవరిలో కూడా రాకూడదు అని నేను ప్రాధేయపడుతూ చెబుతున్నాను. ప్రియులారా, యేసు ప్రభు వారి చేత ప్రేమించబడే రీతిగా జీవించాలి. లేకపోతే ఈ రీతిగా టీవీలో వాక్యం చెప్పడం దేనికి, రేడియోలో వాక్యం చెప్పడం దేనికి, ఆదివారం గుళ్ళకు వెళ్ళడం దేనికి? ప్రియులారా, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మన జీవితాలు మెరుగుపడాలి, మన జీవితాలు ప్రభు మెచ్చుకునే రీతిగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. అనగా ఈ యొక్క లౌదికీయ సంఘం, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ల్యూక్వార్మ్ చర్చ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఏ కాంప్రమైజింగ్ చర్చ్. అనగా పరిస్థితులకు రాజీ పడిపోయే సంఘం. చాలా విచారకరమైన సంగతి. ఈ సంఘంలో బోధించేవారు కానీ, ఈ సంఘంలో పెద్దరికం చేసేవారు కానీ పర్వాలేదులే అన్నట్టుగా లోకంతో రాజీ పడిపోయి జీవిస్తూ వచ్చారు. ఎన్నడూ రాజీ పడవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వీరు కూడా విశ్వాస కుటుంబాలకు సంబంధించిన వారే, కానీ వీరి యొక్క జీవితాల్లో వేషధారణ అధికమైంది కదూ. ఆ కాలంలో కూడా పరిసయ్యులు ఉండేవారు అండి. యేసు ప్రభు వారి కాలంలో వారు ధర్మశాస్త్రం అంతా వారు క్షుణ్ణంగా కంటత పెట్టేవారు. పుదీనాలో, సోపులో, జీలకర్రలో దశమ భాగం ఇచ్చేవారు. మత నిష్ఠాగరిష్ఠులు. కానీ పిల్లరా, యేసు ప్రభు వారిని ఎరగనివారు, యేసు ప్రభు వారిని చంపినవారు, వేషధారులు. మీరు చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వారిని గూర్చి ప్రభువారు ఎంత కఠినంగా చెప్పారో ఆ అధ్యాయం చదివితే మనకి అర్థమవుతుంది అండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేదురు. విన్నారు కదూ. ఈనాడు క్రైస్తవ్యాన్ని యేసు ప్రభు వారి కృపగా మార్చేదానికంటే ఈనాడు క్రైస్తవ్యాన్ని ఒక మతముగా చేశారు. ప్రియులరా, మతముగా చేసి ఈ మతాన్ని వ్యాపార కేంద్రముగా చేశారు. క్రైస్తవుడు ఎవరో అండి? క్రైస్తవ మతంలో ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు వారిని హృదయంలో కలిగిన వాడు క్రైస్తవుడు. ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ ఈజ్ కాల్డ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు ఎవరు అనగా క్రీస్తును హృదయంలో కలిగిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవ బోధ చేసినంత మాత్రం చేత, క్రైస్తవ పాటలు పాడినంత మాత్రం చేత, గుడికి వెళ్ళినంత మాత్రం చేత, పెద్దరికం చేసినంత మాత్రం చేత క్రైస్తవుడు కానేరడు. ప్రియులు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అమ్మా బాబు, మనం పేరు మట్టుకే క్రైస్తవులమా? నువ్వు పేరు మట్టుకే జీవించున్నావు, నీవు మృతుడవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. 17వ వచనం చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నీవు చెప్పుకొనుచున్నావు. ప్రియులారా, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నువ్వేమంటున్నావు? నేను ధనవంతుడను అంటున్నావు. దేనిలో ధనవంతుడు నీవు? దేవుని వాక్యంలో ధనవంతుడువా, లేక దేవుని యొక్క సిద్ధాంతాల్లో ధనవంతుడువా? చాలామందికి బైబిల్ జ్ఞానం ఉంటుంది, బైబిల్ చాలా చక్కగా బోధ చేస్తారు. అబ్బా చాలా మంచివాడు అన్నట్టుగా ప్రజలు పొగుడుతారు. నువ్వు ప్రసంగం చేస్తే ఏమి ప్రసంగం అండి అన్నట్టుగా మనుషులు పొగుడుతారు. నీకు జ్ఞానంలో ధనం ఉండవచ్చు, నీకు శారీరకంగా నీకు ధనం ఉండవచ్చు. ఎందుచేతనగా నీవు వ్యాపారం చేస్తున్నావు. లౌకిక సంఘం వ్యాపార కేంద్రం కాబట్టి వారు ధనవంతులు. నీవు ధనవంతుడవు అని అనుకుంటున్నావు. దేనిలో ధనవంతుడవు నీవు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ధనవంతుడివే, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అనగా నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు అని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను.
సోక్రటీస్ అనుకుంటాను, ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనగా, నీవు అజ్ఞానివి అని నువ్వు గుర్తించినట్లయితే జ్ఞానం అనే మందిరంలో ఒక అడుగు పెట్టావు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. నేను జ్ఞానవంతుడును అనుకుంటే నీవు అజ్ఞానివే. నేను అజ్ఞానిని అని అనుకుంటే నాలో జ్ఞానము అంకురించింది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వల్లని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ లౌకిక సంఘంలో మేము చాలా డబ్బును వాళ్ళము, ధనవంతులము అని చెప్పుకుంటున్నారు. దయచేసి సంఘంలో డబ్బున్నది లేక ధనవంతులు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కొంతమంది చెప్తారు, అండి ఈ సంఘం నేను వచ్చిన తర్వాత పెరిగింది, సంఖ్యలో పెరిగింది, ఆదాయంలో పెరిగింది, కొత్త గుడి కట్టించాం, ఫలానా చేశాము అని చెప్తారు. అదా అభివృద్ధి? నీవు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ రీతిగా నువ్వు అనుకుంటే, ఈ రీతిగా నువ్వు గర్వపడుతూ ఉంటే 5 నిందలు నీ మీద ప్రభు వారు మోపుతున్నారు. ఏమిటి అనగా, నీవు దౌర్భాగ్యుడవు అనే మాట పౌలు గారు వాడారు. నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. కారణం ఏమిటనగా, పాప మరణ నియమాలు నాలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి అని అంటూ ఆ పౌలు గారు అన్న మాట ఏమిటనగా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దౌర్భాగ్య స్థితి, పేదరికం. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు శారీరకంగా ధనవంతుడు కావచ్చేమో, సంఘంలో ఆధ్యాత్మికంగా నీవు దౌర్భాగ్యుడు అనే సత్యాన్ని నీవు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, సంఘంలో పెద్దలారా, సంఘంలో విశ్వాసులారా, మీ సంఘంలో బైబిల్ స్టడీ ఉందా? మీ సంఘంలో ప్రార్థనలు ఉన్నాయా? ఆదివారం చర్చ్ నిండిపోతుంది, బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు? ఆదివారం చర్చ్ నిండిపోతుంది, ప్రార్థనలకు ఎంతమంది వస్తారు? వీ హ్యావ్ టు థింక్ సీరియస్లీ. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ సంఘం డబ్బులో పెరిగింది, సంఖ్యలో పెరిగింది, గుడి యొక్క విస్తీర్ణతలో పెరిగింది. మీ సంఘం ద్వారా ఎంతమంది మిషనరీలు బయటకు వెళ్ళారు? ఎంతమంది పల్లె ప్రాంతాల్లో యేసు ప్రభు అంటే తెలియని వారు ఉన్నారు? వారికి ఎవరు చెప్తారు? మీ సంఘం కదా వెళ్ళవలసింది, మీ సంఘం వెళ్ళిందా లేదా అని దీర్ఘంగా ఆలోచించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. రెండవది, దిక్కుమాలినవాడు. దిక్కుమాలిన స్థితి. ఏ స్థితి? దిక్కుమాలిన స్థితి, తండ్రి ఇంటికి దూరమైన స్థితి, దిక్కుమాలిన స్థితి. ఆ చిన్న కుమారుడు తండ్రి వద్ద ఉన్నప్పుడు ఎంతో మేలుకరంగా ఉన్నాడు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. తండ్రికి దూరమయ్యాడు, పంది పొట్టు కూడా లేకుండా గతి లేని దిక్కుమాలిన స్థితి అతనికి వచ్చింది. దిక్కుమాలిన వాడు ఎవరు అనగా, దేవునికి ఆ ప్రభు వారికి దూరమైన వాడే దిక్కుమాలిన వాడు. దరిద్రుడవు. ప్రియులరా, వినరా? 3వ మాట, నీవు దరిద్రుడవు. కాబట్టి నువ్వు శారీరక ఐశ్వర్యం ఉండవచ్చు, కానీ ఆత్మీయ దరిద్రత నీలో ఉంది. స్ఫురణ సంఘం వారు శారీరకంగా పేదవారు, ఆధ్యాత్మికంగా ధనవంతులు. కానీ ఈ సంఘం శారీరకంగా ధనవంతులు, ఆధ్యాత్మికంగా దరిద్రులు. గమనించాలి. 4వది, నీవు గుడ్డివాడువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నీవు గుడ్డివాడు. శారీరక నేత్రాలు మంచిగా ఉండవచ్చు, శారీరక నేత్రాలు కాదు ముఖ్యం, ఆధ్యాత్మిక నేత్రాలు ఏ రీతిగా ఉన్నాయో నీవు ఆలోచించాలి. ఈ యొక్క యుగ దేవత మానవుని యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో తెలియకుండా పట్టపగలు ఎన్ని విషయాలు జరుగుతున్నాయండి. మన ఆడబిడ్డలు రోడ్డు మీద ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు. కాలేజీకి వెళ్ళలేని ఆడబిడ్డలు, బజారుకు వెళ్ళలేని ప్రియ చెల్లెండ్రు ఎంతమంది ఈనాడు జీవిస్తున్నారు. కారణం ఏమిటనగా, గుడ్డితనము చేత మనుషులు పాపం చేస్తున్నారు. 5వది, నీవు దిగంబరుడు. చూచారా? టెర్లిన్, టెరికాటన్ వంటి దుస్తులు తయారు చేసే ఈ పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది అనగా, దిగంబరత్వం, కూడలేని స్థితి ఏరుబడి చేస్తూ ఉంది. ఈ సత్యాలు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు అంటున్నాడు ఏమిటి అనగా 18వ వచనం,
నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. వినరు కదూ? కనుక ప్రభువారు అసలే వాళ్ళు ధనవంతులు ఏమంటున్నారు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా నీవు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కోమంటున్నారు. విన్నారా? కొనుక్కో అని అంటే వారి లేమిని జ్ఞాపకం చేస్తుంది కదూ. వారికి శారీరక విషయాలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వారు దిగంబరత్వంలో ఉన్నారు, వారు పేదరికంలో ఉన్నారు. కాబట్టి నీవు నా దగ్గర అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కో. అగ్నిలో పుటం వేయబడిన బంగారము అనగా పేతురు గారు రాశారు, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడాలి, దానికంటే విలువైన అమూల్యమైన విశ్వాసం అన్నాడు. అంటే ఇక్కడ బంగారము విశ్వాసానికి సాదృశ్యం. ఆ విశ్వాసాన్ని కొనుక్కోమని చెప్తున్నారు ప్రభువారు. నెంబర్ 1. నెంబర్ 2, నీ దిశమూల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నువ్వు కొనుక్కోమంటున్నారు. టెర్రీ కాటన్, టెర్లిన్, టెర్రీ వూల్ ఇటువంటి వస్త్రాలు చేసేవారిని అంటున్నాడు ప్రభు. తెల్లని వస్త్రాలు వేసుకోవయ్యా అంటున్నారు. తెల్లని వస్త్రాలు నీతికి సాదృశ్యం. అవినీతి, అన్యాయం, అక్రమంతో జీవిస్తున్న ఓ లౌకిక సంఘస్థులారా, నీతి అనే తెల్లని వస్త్రాలు కొనుక్కోమంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని చెబుతున్నారు. కన్నులకు కాటుకు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి వారి యొక్క పట్టణంలో, కానీ వారి కన్నులు గుడ్డి కన్నులు అయ్యాయి. కాబట్టి కాటుకను నా దగ్గర కొనుక్కోమని ప్రభువారు చెబుతున్నారు. పిల్లరా, ఈ కాటుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతకు గుర్తుగా ఉంది. మనము తేటగా చూడాలి అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థం కావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమో. కాబట్టి పిల్లరా, దేవుని నామానికి స్తోత్రం. అమ్మా, యేసు ప్రభువారు అనారోగ్యంతో నిన్ను శిక్షించారు అనుకుంటున్నావా? పేదరికంలో నిన్ను శిక్షించారు అనుకుంటున్నావా? బాబు, నేను ఫెయిల్ అయిపోయాను, నాకు జబ్బు చేసింది, నేను ఫెయిల్ అయిపోయాను, ప్రభువారు నన్ను శిక్షించారు అనుకుంటున్నావా? ఇంత చదువుకున్నాను, ఉద్యోగం లేదు, ప్రభువారు నన్ను శిక్షించారు అనుకుంటున్నావా? కాదు, విను. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటనగా, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. నీవు శిక్ష అనుభవిస్తున్నావు అనంటే, కష్టాలు గుండా వెళుతున్నావు అనంటే, నీకు నాకు ఆదరణకరమైన మాట ఏమిటనగా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. కాబట్టి ఈ శిక్షలో ఏం చేయాలి అనగా, మన జీవితాన్ని పరీక్షించుకొని మారు మనసు పొందాలి. ప్రభువు చెప్పారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదుమో. నేను ఫిలడెల్ఫియా సంఘం గురించి చెప్పేటప్పుడు ఈ విషయాన్ని చెప్పాను. యేసు ప్రభువారు తలుపు దగ్గర నిలవబడి ఉన్నారు. లోపట నువ్వు బోల్ట్ పెట్టుకుని ఉన్నావు, ఆయన తడుతూ ఉన్నారు. లోపటున్న నీవు నీ బోల్ట్ తీసి ప్రభువారిని లోపలికి ఆహ్వానిస్తే నీతో కలిసి ఆయన భోజనం చేస్తారు అనే వాగ్దానం చేస్తున్నారు. వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్ టు డైన్ విత్ అవర్ లార్డ్ జీసస్. యేసు ప్రభువారితో కలిసి భోజనం చేసేది ఎంత భాగ్యమో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి నా ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఈ వాక్యం ఎంతో ఆదరణకరమైన మాట అండి. ఎందుచేతనగా మిగిలిన 6 సంఘాలలో చెప్పిన దానికంటే శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అనగా, లౌకిక సంఘానికి నీవు జయించగలిగినట్లయితే నా తండ్రి సింహాసనం మీద నీ మీద కూర్చుండబెడతాను, నీకు అధికారాన్ని ఇస్తాను. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువారు రాబోతున్నారు. ఆ ప్రభు యొక్క సింహాసనములో పాలిభాగస్థులమై మనము రాజ్య పరిపాలన చేసే దినం కొరకై మనం ఎదురు చూస్తున్నాం. ఆయనతో కలిసి సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ప్రభువారు దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. కానీ
వాక్యంలో ఏ విధంగా ఉన్నారు. నేను చెప్పే మాట, ఈ రోజుల్లో అనేక దుర్బోధలు, అనేక మంది ఏమి చెప్తున్నారో, ఏమి చేస్తున్నామో, క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా బెరియా క్రైస్తవులు వలె ఏది వింటున్నామో, ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నాము, వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఇది తెలుసుకోవాలని యేసు అనుచరులుగా మా ఆశ. కాబట్టి మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు రచించిన ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు, మీ బుక్ ఈ బూతు బుక్, మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన, అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి, ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి, ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు. కాబట్టి ఆ గ్రంథాన్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి, వారు రాసినవి, స్వహస్తాలతో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన, మా అన్నయ్య గారు జాన్ స్పర్జన్ గారి విజ్ఞాపన, ఏది పడితే విన్నదంతా నమ్మకండి, అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. చూసిందంతా నమ్మకండి, మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి, మీరు అప్పుడు వాటిని నమ్మండి. కాబట్టి జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 సిద్ధంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం సిద్ధపడుతున్నాయి. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.